హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం టాప్ టెక్నాలజీస్ టు లెర్న్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లలో ఏ డొమైన్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది మనం చూద్దాం. సో మీరు ఏదైనా డొమైన్ ఆల్రెడీ నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఉంటే నేర్చుకోండి. జస్ట్ ఏంటి అంటే ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! ఏ డొమైన్ నేర్చుకుంటే బావుంటుంది? ఏ టెక్నాలజీకి మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి. సో, అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చేయడం అనేది జరుగుతుంది. సో, నేను మీకు కొన్ని ఏ టెక్నాలజీస్ బూమ్‌లో ఉన్నాయో ఆ టెక్నాలజీస్‌ని నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడండి. సో, ఫస్ట్ మీకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఓప్స్, డీఎస్ఏ, సీఎస్ ఫండమెంటల్స్ ఇవి బాగా నేర్చుకున్న తర్వాత, ఆ టెక్నాలజీస్ మీకు క్లియర్ అయిన తర్వాత, మీరు ఆ తర్వాత ఈ సబ్జెక్ట్స్ అనేవి మీరు నేర్చుకోండి. సో, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అండ్ ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ఆర్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అండ్ నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఇవి వచ్చేసి ఈ టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ చాలా ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి. సో ఫ్యూచర్లో కూడా ఈ టెక్నాలజీస్కి మంచి కెరియర్ అనేది ఉంటుంది. ఈ డొమైన్స్ పైన మంచి జాబ్స్ కూడా మీకు మంచి ప్యాకేజెస్తో అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అన్నాం కదా. సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా మెషిన్ లెర్నింగ్లో, వాటి వెనకాల ఉన్న మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఏంటి, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎలా ఒక మోడల్ని డెవలప్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో ఏ మోడల్ని వాడతారు, ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీకు మొత్తం ఉండాలి. సో అప్పుడు మీకు మెషిన్ లెర్నింగ్ అనేది వచ్చుంటే మీరు ఒక మోడల్ని ఓన్గా బిల్డ్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ప్యాటర్న్స్ ఇన్ ఎ డేటా అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఇన్ ఆర్డర్ టు మేక్ దేర్ ఓన్ ప్రిడిక్షన్స్. సో ఫ్యూచర్లో మెషిన్ లెర్నింగ్కి మంచి ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే మంచి ప్యాకేజ్ కూడా మనకి మెషిన్ లెర్నింగ్ పైన మనకి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ డొమైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, మనందరికీ తెలుసు. మన నెట్వర్క్లో అంటే ఒక కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్లో డివైజెస్ ఉంటాయి కదా, ఆ డివైజెస్లో ఉన్న డేటాతో మిస్‌హ్యాండిల్ చేస్తే ఆర్ దాని నుంచి మ్యానిపులేట్ చేస్తే, ఆ డేటాని బయటకి తీసుకొచ్చి షేర్ చేస్తే దాన్నే మనం హ్యాకింగ్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఇన్సిడెంట్స్ నుంచి మీ నెట్వర్క్ని సెక్యూర్ చేయడమే సైబర్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, సైబర్ సెక్యూరిటీ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ డిజిటల్ అటాక్స్ నుంచి కాపాడడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైబర్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. సో మీకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అవి నేర్చుకున్న తర్వాత, సిఎస్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, డిఎస్ఏ నేర్చుకున్న తర్వాత ఈ సైబర్ సెక్యూరిటీ పైన మీకు మంచి నాలెడ్జ్, మంచి స్కిల్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే సైబర్ సెక్యూరిటీ పైన కూడా మంచి ప్యాకేజెస్ అనేవి, హై ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటి, వర్చువల్ రియాలిటీ ఆర్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ. సో ఇది ప్రజెంట్ లేదు, బట్ ఫ్యూచర్లో దీనిపైన మంచి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో అది కూడా చాలా డెప్త్గా నాలెడ్జ్ అనేది ఉండాలి, వర్చువల్ రియాలిటీ ఆర్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ బ్లాక్ చైన్. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, ఈ బ్లాక్ చైన్ హ్యాస్ ఏ గ్రేట్ ఫ్యూచర్లో మంచి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన. సో ఇది ఒక పీర్ టు పీర్ మోడల్ అని చెప్పొచ్చు, పీర్ టు పీర్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, బ్లాక్ చైన్ ఈజ్ ఏ డీసెంట్రలైజ్డ్ పీర్ టు పీర్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ విత్ బిల్ట్ ఇన్ ఎన్క్రిప్షన్ అండ్ కాంప్లెక్స్ ప్రోటోకాల్స్ ఫర్ వెరిఫైయింగ్ డేటా బిఫోర్ యాడింగ్ ఇట్ టు ది డేటాబేస్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి కూడా ప్రజెంట్ మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే అంతగా మేబీ లేవనుకుంటా, బట్ ఫ్యూచర్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సబ్జెక్ట్కి, ఈ టెక్నాలజీకి. సో మీరు దీంట్లో మంచి రీసెర్చ్, డెవలప్మెంట్, సో ఇలాంటి మొత్తం నాలెడ్జ్ అనేది మీకు ఉంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మీరు కెరియర్గా చూస్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, క్వాంటమ్ కంప్యూటింగ్ కెన్ ఇంప్రూవ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సప్లై చైన్ ఆప్టిమైజేషన్ అండ్ ప్రొడక్షన్. సో ఇది కూడా మంచి ఒక ఫ్యూచర్ అని చెప్పొచ్చు, మంచి కెరియర్ పాత్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్. సో డెవాప్స్ పైన ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి.
సో డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ ఈజ్ ద ప్రాసెస్ టు సింక్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. అంటే డెవలప్మెంట్ టీమ్కి అలాగే ఆపరేషన్ టీమ్కి ఈ రెండింటిని కంబైన్ చేసే ప్రాసెస్ని మనం ఆ మెథడ్ని డెవాప్స్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, డెవాప్స్ కంబైన్స్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్ టు ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ, స్పీడ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డెలివరీ కంపేర్ టు ట్రెడిషనల్ ప్రాసెసెస్ అని చెప్తున్నా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. డెవాప్స్ పైన కూడా ఫ్యూచర్లో మంచి జాబ్స్ ఉంటాయి. క్లౌడ్, సో మనకి ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా సో దాంతోపాటు ఈ డెవాప్స్ నాలెడ్జ్ ఉంటే మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి మనకి అని అంటే, ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అలాగే డేటాబేస్ ఈ మూడింటిని నేర్చుకుని మూడింటిని డెవలప్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటారు కదా, సో వాళ్ళని మనం ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని చెప్పొచ్చు. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ కూడా ఉంది అవైలబుల్గా. సో మీకు కనుక డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని చూడండి. సో ఇక్కడ చూడండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైన కూడా మనకి ఫ్యూచర్లో మంచి జాబ్ ఓపెనింగ్స్ అంటే ఎప్పుడు కూడా ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైన జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇక్కడ చూడండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ అప్లికేషన్స్. అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ని అలాగే బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసేదే ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ స్కిల్స్ కనుక నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. సో చూసారు కదా ఈ వీడియో. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.